హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక కొత్త వెరైటీ టిఫిను, తమిళియన్స్ టిఫిన్. ఇది చాలా ఫేమస్ అక్కడ. ఇడియప్పం అంటారు దీన్ని. ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే, ఇడియప్పం ప్యాకెట్లు ఆల్రెడీ మన దగ్గర ఇన్స్టెంట్ రెడీగా ఉన్నాయి. ఒక 1/2 లీటర్ వాటరు, టేస్ట్కి సరిపడ ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ డ్రై ఇడియప్పాలను అందులో వేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని మన జాలీలో వేసుకుని వాటర్ అంతా కిందకి వచ్చేసే వరకు ఉంచుకోవాలండి. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయాక వీటిని సర్వ్ చేసుకోవటమే. ఇవి కొన్ని స్మాష్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, మనకు బాయిల్ చేసేసుకోవచ్చు. అంటుకోవండి ఇవి, చాలా క్లియర్గానే ఉంటాయి. ఎందుకంటే మనం నెయ్యి కూడా వేస్తాం కాబట్టి. అదే నెయ్యి అవైలబిలిటీ లేకపోతే మనం కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే వేసుకోవచ్చు. చూసారు కదా, నీళ్ళు బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇడియప్పం అన్ని రోల్స్ అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. సన్నకార పూసలా ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయండి ఇవి. వీటిని ఇలా స్టిక్స్తో మెదుపుకుంటూ మనం కొంచెం అన్నిటిని ఉడికిపోయింది అనుకున్నాక మనం వీటిని జాలీలో వేసుకోవాలి. చాలా టేస్ట్ అండి, చాలా ఫేమస్ ఇది తమిళనాడు సైడు. తప్పనిసరిగా ట్రై చేయండి. ఆన్లైన్లో దొరుకుతున్నాయి ప్యాకెట్స్, అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. ఈజీ టిఫిన్, మన ఆవిరి కుడుములాగా చాలా లైట్గా ఉంటుంది టిఫిను. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్దీ కూడా పిల్లలకి. అలాగే దీనికి సర్వ్ చేసుకునే ముందు దీనికి కొబ్బరి పాలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీలు కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది. కొబ్బరి పాలతో మంచి టేస్ట్ ఇస్తుంది. కొబ్బరి పాలు అంటే కొబ్బరి చెక్కల్ని మనం ముక్కలు చేసేసుకుని మనం కొబ్బరి పాలు తయారు చేసుకుంటాం కదా, సేమ్ అదే మెథడు. మరీ ముదురుకాయ ఉండకూడదు, అలాగని లేతకాయ కాకుండా మీడియం టెక్స్చర్లో ఉన్న కాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని దీనికి ఒక 2 స్పూన్లు షుగరు, అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మెత్త పేస్ట్లా చేసేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ని బట్టి మనకి చిక్కదనం సరిపడా చూసుకుని ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత ఈ కొబ్బరిని అంతా స్క్వీజ్ చేసేసి పాలు మతుకు మనం ఫిల్టర్ చేసి పెట్టుకుని ఇలా సర్వ్ చేసుకోవడమే. నేను ముందుగా ప్రిపేర్ చేసిన సాంబార్ని కూడా ఈరోజు దీంతో యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, చిన్న ఉల్లిపాయల సాంబార్ అండి. మీకు సాంబార్ వీడియో కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. తమిళనాడు స్టైల్ సాంబార్ అది. దాన్ని మొత్తం రెసిపీ అంతా కూడా ప్రీవియస్ వీడియోలో పౌడర్ కూడా ఇచ్చాను నేను. తప్పనిసరిగా ఇడియప్పం ట్రై చేయండి. థ్యాంక్ యూ.